ఘనుడైన దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లగా సరాసరి దేవుని యొక్క వాక్యంలోకి నడిపించబడదాం. రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయాలని మనం చేస్తూ రోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలో భాగంగా మనం క్రీస్తును అనుసరించడానికి సమర్పణను పునరుద్ధరీకరించుకోవడం గురించి ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తును అనుసరించడానికి మన సమర్పణను తిరిగి మరలా పునరుద్ధరీకరించడం అవసరమా? మనం ఆలోచించినప్పుడు అవసరమే. మనం వాడుకునేటువంటి సెల్ ఫోన్కి రీఛార్జ్ పెట్టడం ద్వారా మరలా ఎక్కువసేపు ఎలాగైతే పనిచేస్తుందో, మనం తోలేటటువంటి మోటార్ బైక్లు ఆ ఇంధనం అయిపోయినప్పుడు మరలా పోయించడం వల్ల ఇంకొంత దూరం వెళ్ళడానికి ఎలాగో అవకాశాన్ని కలిగి ఉంటామో, ఇలాగూ చాలా మానవ అనుదిన జీవితాల్లో ఈ జీవన ప్రక్రియ ముందుకు కొనసాగడానికి మనం ఏవైతే చేస్తూ ఉంటామో ఆ రీతిగానే ఈ ఆత్మీయ జీవితం మరింతగా బలపరచబడ్డానికి, మరింతగా కట్టబడ్డానికి, మరింతగా అభివృద్ధి చెందడానికి, మరింతగా విస్తరించబడ్డానికి మనము క్రీస్తును అనుసరించడానికి మన సమర్పణను పునరుద్ధరీకరించుకోవాల్సిన అవసరం, లేక మరింతగా బలపరుచుకొని మనము మన సమర్పణను దేవునిలోనికి లేక దేవునితో సహవాసంలోనికి ముందుకు కొనసాగడానికి మన సమర్పణను సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే వాస్తవిక సత్యాన్ని ఈ పూట మనం తెలుసుకోవచ్చు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 22 నుండి 40 వాక్యాల వరకు ధ్యానించినప్పుడు ప్రభు లేఖనాలు ఇలాగూ రాయబడతాయి. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశములు తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైన ఆకాశమందు మందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడచిన ఎడల నా దృష్టికి అనుకూలుడవై ఇశ్రాయేలు సింహాసనాసీనుడు వగువాడు నీకుండక మారడని సెలవిచ్చితివి. ఇలాగూ చదువుకుంటూ వెళితే దేవుని పరిశుద్ధ లేఖనాల్లో ఎప్పుడైతే మనం క్రీస్తును అనుకరించడానికి లేక అనుసరించడానికి లేక క్రీస్తును కలిగి ఉండడానికి మనల్ని మనం సమర్పించుకున్నటువంటి సమర్పణను పునరుద్ధరీకరించుకుంటామో, సమర్పణకు తగినట్లుగా జీవించడానికి సిద్ధపడతామో, ఇష్టపడతామో, లేక సమర్పణకు తగినట్లు జీవించే ప్రయత్నం చేస్తామో, ప్రభు లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం ఆయన మనపై దయ చూపడానికి మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మొదటి సంగతి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మన సమర్పణను పునరుద్ధరీకరించుకుంటామో, లేక మన సమర్పణను మనం తిరిగి మరలా పూర్వపు స్థితిలోనికి, ఏదైతే బాప్తిస్మం పొందినటువంటి కొత్తలో, ఏదైతే ప్రభు సన్నిధానముకు వెళుతున్నటువంటి కొత్తలో మనము ఏ రీతిగా అయితే ఉత్సుకత, అత్యుత్సాహం, ఆశ కలిగి ఉండి ముందుకు కొనసాగామో, తిరిగి మరలా దాన్ని పునరుద్ధరీకరించుకొని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మన సమర్పణను ఒక ఆధారంగా చేసుకొని ముందుకు కొనసాగడానికి అవకాశాన్ని కలిగి ఉంటాం. కారణం, ఇవాళ లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట, వీరు వారవుతారట. ఈరోజు దేవుని విషయంలో కనుక మనం ఆలోచన చేసినప్పుడు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారవుతారనేటటువంటి లోక సంబంధమైన సామెత ఎంత మాత్రం వర్తించడానికి వీల్లేదు. కారణం, ఆయన రాకడెప్పుడు మనకు తెలియదు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. కనుక ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండేటటువంటి వారిగాను, సిద్ధం కలిగి ఉండేటటువంటి వారిగాను, సిద్ధ మనసు కలిగి ఉండేటటువంటి వారిగాను ఉండాలి. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను, రాజుల గ్రంథంలో రాయబడినటువంటి 8వ అధ్యాయం 22 నుంచి 40 వాక్యాల వరకు మీరు చదవగలిగితే, ధ్యానించగలిగితే, దేవా, యెహోవా, నాయనా, అబ్బా, తండ్రి, ఇదిగో నా తండ్రి అయినటువంటి దావీదుకు నీవు ఇచ్చినటువంటి మాటను స్థిరపరిచి, అలాగైతే నీవు నా తండ్రి అయినటువంటి దావీదును నడిపించావో, ఈరోజు నేను కూడా నీ పాదదాసుడినై నీ సన్నిధికి వచ్చి, ప్రభువా, అట్టి కృప నాకు కూడా దయచేయి, అట్టి దీవెనలు నా మీద కూడా రాని, అట్టి కనికరము నా మీద కూడా రాని. ఎందుకంటే నాకు ఈ ప్రజలను, ఇశ్రాయేలీయులను పరిపాలించేటటువంటి అంత జ్ఞానం కానీ, చతురత కానీ, చాకచక్యత కానీ, చురుకుదనం కానీ, ధైర్యం కానీ నాకు లేవు అని అంటూ దేవుని సన్నిధిలో సొలొమోను అడిగినటువంటి విధానాన్ని బట్టి దేవుడు అతనిపై దయ చూపినటువంటి లేక అతని ప్రార్థనలు ఆలకించినటువంటి సంగతిని మనం అర్థం చేసుకోగలిగితే, ఈరోజు మనల్ని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా
మన సమర్పణకు తగినట్లుగా పునరుద్ధరీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఆశిస్తామో, కోరుకుంటామో, ప్రయాసపడతామో, తప్పక దేవుడు మనపై దయచూపుడు ద్వారా దయచూపుడు కొరకు మన ప్రార్థనలు ఆలకించేవాడిగాను, మన ప్రార్థనలు అంగీకరించేవాడిగాను, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడిగాను, మన ప్రార్థనల వైపు తిప్పేవాడిగాను, తిరిగేవాడిగాను, మన ప్రార్థనలకు జవాబు వచ్చుట ద్వారా మనం సంతోషించుట చూచేవాడిగాను ఆయన ఉన్నాడనేటటువంటి వాస్తవిక సత్యాన్ని మనం గమనించుకోవాలని మనవి చేస్తాం. ఎందుకు మనం క్రీస్తును అనుసరించడానికి తిరిగి మరలా సమర్పణను పునరుద్ధరించుకోవాలి అని ఒక ప్రశ్న గనక మీకు లేవనెత్తబడితే, వస్తే, అనుమానం వస్తే, ఇవాళ నేటి సమాజంలో, అవును దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, నేటి సమాజంలో, నేటి పరిస్థితులలో మనం ఇచ్చిన మాటకు విలువైనటువంటి దౌర్భాగ్యపు స్థితుల్లో, కట్టుబడినటువంటి పరిస్థితుల్లో, లేక మనమే ఇచ్చిన మాటను మనము నెరవేర్చినటువంటి పరిస్థితులలో జీవిస్తున్నటువంటి నేటి దినాలలో, ఏనాడో ఎప్పుడైతే బాప్తిస్మంలోకి నడిపించబడి సమర్పణ జీవితం కలిగి మారు మనసు కలిగి మనము దేవుని సన్నిధానంలో ఉండు నిమిత్తమై సిద్ధబాటు కలిగి ప్రభువులోకి నడిపించబడ్డమో, ఆ విషయం పట్ల, లేక ఆ రోజు తీసుకున్న నిర్ణయం పట్ల, లేక ఆ రోజు కలిగిన సమర్పణ పట్ల, ఇది సేవే కావచ్చు, వ్యక్తిగత జీవితమే కావచ్చు, కుటుంబ జీవితమే కావచ్చు, లేక స్నేహితులు, ఇలాగూ ఏదైతే మనం ఒక మాట ఇచ్చి, ఏదైతే ఒక సమర్పణ చేసుకుని మన జీవితాన్ని, దైనందిన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ముందుకు కొనసాగేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో, ఆ విషయాల్లో మనము చేసినటువంటి ప్రార్థన ఆలకించబడాలన్నా, అంగీకరించబడాలన్నా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించుట ద్వారా దయచూపబడాలన్నా, దయలు పొందగలగాలన్నా, మనము తిరిగి మరలా క్రీస్తును అనుసరించడానికి మన సమర్పణను మరలా మనం పునరుద్ధరీకరించుకోవాల్సిన అవసరం, రెన్యూ చేసుకోవాల్సిన అవసరం. ఏదైతే డెడికేట్ చేసుకున్నామో, ఏదైతే మనము దేవుని కొరకైనటువంటి ఆ చిత్తాన్ని జరిగించడంలోనూ, ఆశీర్వాదకరమైన జీవితం జీవించడంలోనూ మనము సిద్ధపడి ప్రభువులోకి వచ్చామో, అట్టి ఆ పునరుద్ధరీకరణ లేక అట్టి ఆ ధోరణి మనస్తత్వాన్ని తిరిగి మరలా పొందుకొనుట ద్వారా ప్రభు యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతామని మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండో మాట కనుక మనం ఆలోచన చేయగలిగినప్పుడు, మనం రెండో మాటగా కనుక ఆలోచన చేయగలిగిన, ఎప్పుడైతే మనము మన విశ్వాసాన్ని లేక మనము మన సమర్పణను పునరుద్ధరీకరించుకుంటామో, తద్వారా మనం చేయగలుగుతున్నటువంటి గొప్ప పనేంటో తెలుసా? మన విశ్వాసాన్ని తర్వాతి తరాలకు సాగించే బద్దులమై ఉంటాం. మన విశ్వాసాన్ని తదుపరి తరాలకు బద్దులమై ఉంటాం. ఈరోజు కొన్ని కుటుంబాలు గమనించండి, ఈరోజు కొన్ని మందిరాలు గమనించండి, ఈరోజు కొన్ని ప్రాంతాలు ప్రభు సువార్త అందించబడుతున్న గ్రామాలు, లేక ఈరోజు విశ్వాస జీవితాలు కనుక మనం గమనించగలిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి రక్షించబడి ఉంటాడు, తల్లి రక్షించబడి ఉంటుంది, కానీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు దేవునికి కానీ, దేవుని మందిరానికి కానీ ఎక్కడ అందుబాటులో ఉంటారు. దాని అర్థం లేక నా యొక్క ఉద్దేశం, లేక దేవుని యొక్క ఉద్దేశం ఏమైందంటే, ఆ తల్లి తండ్రి మాత్రమే రక్షించబడి ఉన్నారు, కుటుంబాలు మాత్రం ప్రభువుకు దూరంగా, అంటే ప్రభువును ఇష్టపడిన వారిగా, రక్షణ లేని వారిగా, నిరీక్షణ లేని వారిగా, మారు మనసు లేని వారిగా, ప్రభువును అసహించుకునేటటువంటి వారిగా. కారణం ఏంటంటే, వీళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు కానీ ఆ తదుపరి తరానికి విశ్వాసం గురించి కానీ, విశ్వాసకర్త అయిన దేవుని గురించి కానీ, విశ్వాసం అంటే ఏంటో అని కానీ, విశ్వాస సంబంధమైన జీవితంలో ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం ఉంటుందో అనే విషయాల్లో కానీ వాళ్ళు ఎంత మాత్రము శ్రద్ధ చూపిన వారు కాకపోయిన కారణం చేత, నిర్లక్ష్యం చేసిన కారణం చేత, ప్రభువుని గురించి, ప్రభు యొక్క వాక్యం గురించి, ప్రభు యొక్క విశ్వాసం గురించి, ఇహలోక సంబంధమైన జీవితం గురించి, ఇహలోక సంబంధమైన జీవితం ముగించబడుట గురించి వాళ్ళు ఎంత మాత్రం తమ పిల్లలకు చెప్పినవారు కానీ కారణం చేత వాళ్ళు విశ్వాసం గురించి కానీ, ప్రభువు గురించి కానీ, దేవుని గురించి కానీ, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి కానీ తెలుసుకున్నవారు అయి ఉండలేకపోయారు. కాబట్టి మనం ఎందుకు మన సమర్పణను పునరుద్ధరీకరించుకోవాలని అంటే, మనము సంకీర్తన భాగం 78వ సంకీర్తన 1 నుండి 7 వాక్యాలు గనక మనము చదవగలిగినట్లయితే, 1 నుండి 7 వాక్యాలు గనక చదవగలిగినట్లయితే, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి వివరించినట్లును యథార్థ హృదయులు కాక. ఇలాగూ చదువుకుంటూ వెళితే, దేవుని సంగమా, దైవ జనాంగమా, మనము కలిగినటువంటి ఈ సమర్పణను పునరుద్ధరీకరించుకోవాలి అని అంటే, అది ఒకటి దేవుని దయను పొందుకోవడానికి, దేవుని కృపను పొందుకోవడానికి. రెండో మాట, మనము కలిగినటువంటి ఈ సమర్పణ జీవితం
జీవించుట ద్వారా, మనము దేవుని చిత్తాన్ని జరిగించుట ద్వారా మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని తదుపరి తరానికి, లేక తరువాత జనరేషన్స్కి, తర్వాత కుటుంబంలో ఉన్న సభ్యులకి, లేక కడుపును పుట్టినటువంటి జన్మించినటువంటి పిల్లలకి మనము సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాం. కొనసాగించడానికి. ఎందుకనంటే నిజమే కదా, మనము పరిశుద్ధ దేవుని లేఖనాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఆనాడు అబ్రహాము విశ్వాసం తన తదుపరి తరానికి ఎలాగైతే చేర్చవేయబడ్డదో, అందించబడ్డదో, ఈరోజు అబ్రహాం మొదలుకొని నేటి తరమైన మన వరకు అట్టి విశ్వాసం చేత మనము దేవునిలో నడిపించబడతా ఉన్నాము, దేవుణ్ణి కలిగి ఉన్నాము. మనము మన తదుపరి తరానికి కూడా మన ద్వారా ఆ విశ్వాసం సంక్రమించడం ద్వారా, ఆ విశ్వాసం అందించబడడం ద్వారా సర్వలోక రక్షకుడు, సర్వ పాప పరిహారం చేయగలిగినటువంటి దేవుని గొర్రె పిల్ల అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రకటించాల్సినటువంటి సంగతులు ప్రకటించడం ద్వారా, బోధించాల్సిన సంగతులు బోధించడం ద్వారా, ప్రార్థించాల్సిన సంగతులు ప్రార్థించడం ద్వారా మనము మన విశ్వాసాన్ని తదుపరి తరానికి సాగించగలుగుతాం, తదుపరి తరాలకు కొనసాగించగలుగుతాం. అలాగూ కొనసాగించడం ద్వారా సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుని కూర్చున్నటువంటి విషయాలు మరిన్ని తరాలకు చేర్చవేయబడతాయి. చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, బాలింతగా ఉన్నప్పుడు పచ్చివి చేపిస్తూ ఉంటారు. ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది తాగాలి, ఇది తాగకూడదు, ఇన్నాళ్ళు ఉండాలి, ఇన్ని నెలలు ఉండాలి, ఇలాగ తినాలి, ఇప్పుడే తినాలి, ఈ టయానికి తినాలి. అది వాస్తవానికి గర్భిణీగా ఉన్న, లేక ప్రసవించినటువంటి ఆ సహోదరి, ఆమెకేమీ తెలియదు ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం తాగాలో, ఏం తాగకూడదు, ఇప్పుడు తినాలో, ఇప్పుడు తినకూడదు, ఇప్పుడు తింటే ఏమవుద్దు, ఇప్పుడు తాగితే ఏమవుద్దు, ఏం తాగితే ఏమవుద్దు. కానీ ఆ ఇంట్లో ఒక పెద్ద ఆమె ఉంటారు. ఆమె అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, లేకపోతే తల్లే కావచ్చు స్వయాన, లేకపోతే ఎవరూ లేని పరిస్థితుల్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళు, కొంతమంది వయసు పైబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలవకపోయినా కొన్ని సందర్భాల్లో వచ్చి, అమ్మ నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలా జరుగుద్ది, ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తూ వెళ్తా ఉంటారు. ఎందుకు అనంటే, అలా చేయడం ద్వారా ఈ బాలింతగా ఉన్నటువంటి తల్లి, ఆ ప్రియ సహోదరి, ఆమె గర్భాన పుట్టినటువంటి శిశువు క్షేమం కలిగి, ఆరోగ్యం కలిగి ఈ లోకంలో బ్రతకగలగడానికి అవకాశాన్ని, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఈరోజు ఆ మాదిరిగానే మనం గుర్తు తెచ్చుకోగలిగినప్పుడు, జ్ఞాపకం మనం ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, ఏదైతే నమ్మకాన్ని కలిగి ఉన్నామో, ఆ నమ్మకం, విశ్వాసం కలిగి ఆ సమర్పణ ద్వారా పునరుద్ధరీకరించుకున్నామో, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనపై దయ చూపిస్తాడు. రెండో మాటగా మన తదుపరి తరానికి అట్టి విశ్వాసాన్ని, ఎస్ ఇదిగో నా బిడ్డ, నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు, అమ్మా నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు, మీరు చిన్నప్పుడు దేవుడు ఇలా చేశాడు, నువ్వు చచ్చిపోతావేమో అనుకున్నాను, నీకు ఆరోగ్యం రాదేమో అనుకున్నాను, నీ కాలు నయమవుదేమో అనుకున్నాను, నువ్వు మాటలు రావేమో అనుకున్నాను అని, ఇలాగూ మన అనుదిన జీవితంలో జరిగినటువంటి, వాళ్ళు పెంచే క్రమంలో జరిగినటువంటి, లేక జీవించే క్రమంలో జరిగినటువంటి అనేకమైన ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు వాళ్ళకి చెప్పడం ద్వారా, మనం వాక్యం వివరించడం ద్వారా, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం ద్వారా ఆ వాళ్ళల్లో కూడా ఇటు విశ్వాసం సాగించబడ్డానికి వీలుంటదనే వాస్తవిక సత్యాన్ని 78వ సంకీర్తన 1 నుండి 7 వాక్యాల ద్వారా మనము తెలుసుకోగలం, నేర్చుకోగలమని చెప్పేసి ప్రభు లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. ఎందుకు మనం కలిగినటువంటి సమర్పణను పునరుద్ధరీకరించుకోవాలి అని ఆలోచన చేస్తే గనక, మరొక సంగతి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకోగలిగినప్పుడు మరిన్ని విషయాలు అక్కడ రాయబడతాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 14 వాక్యాల వరకు గనక మనం చదవగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 14 వాక్యాల వరకు గనక మనం చదవగలిగితే, దేవుని లేఖన భాగాలు ఇలా రాయబడ్డాయి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా, మొదట ఒకడు గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును, గుడారమును ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారు రేకులతో. ఇలాగ చదువుకుంటూ మనం గనక వెళ్ళగలిగినట్లయితే, పరిశుద్ధ దేవుని లేఖనాలు 9వ వాక్యంలో మరొకసారి ఆ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ శుద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి, అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన దేవుని లేఖనాలు. మేకల యొక్క కోడిల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలము ఏలయనగా, మైలు పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగజేయనట్లు, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. అంటే మనము దేవుని సేవ మరింత అద్భుతంగాను, లేక దేవుని సేవలు తరించడానికి మనము హార్నిషులు కృషి చేయుట ద్వారాను మనం పరిశుద్ధతను సంతరించుకోగలుగుతామని, మనం దేవుని సేవను చేయడానికి పవిత్రపరచబడతాం. ఎప్పుడైతే మనం సమర్పణ కలిగిన జీవితంతో,
లేక మనం ఏదైతే ప్రారంభ దినాల్లో క్రీస్తును అనుసరించడానికి సమర్పణ చేసుకున్నామో, ప్రారంభ దినాల్లో క్రీస్తును అనుసరించడానికి సమర్పణ ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని పునరుద్ధరీకరించడం ద్వారా మనము దేవుని సేవలో పవిత్రులుగా, లేక పవిత్రమైన మనసాక్షితో, లేక పరిశుద్ధమైనటువంటి జీవన విధానంతో, లేక దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటూ దేవుని సేవ చేసేవారిగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుని సేవ చేయడానికి మనం పవిత్రపరచబడాలన్నా, దేవుని సేవ చేయడానికి మనం పవిత్రమైన జీవితం జీవించాలన్నా, దేవుని సేవ చేయడానికి మనం పరిశుద్ధంగా ఉండాలన్నా, దేవుని సేవలో ధరించడానికి మనం పరిశుద్ధపరచబడిన వారిగా ఉంటూ ప్రభువులు కొనసాగాలన్నా, మనం ఏదైతే ప్రారంభ దినాల్లో క్రీస్తును అనుసరించడానికి క్రీస్తును కలిగి కొనసాగినటువంటి ప్రారంభ దినాల్లో మనం ఏదైతే సమర్పణ చేసుకున్నామో దాన్ని పునరుద్ధరీకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పిల్లలకు స్కూల్లో చరిత్ర పాఠాలు చెప్తారు. ఎందుకు చరిత్ర పాఠాలు చెప్తారనంటే, గతంలో ఇలా జరిగింది, ఇలాంటి నష్టాలు జరిగాయి, ఇలాంటి లాభాలు జరిగాయి, ఫలానా వాళ్ళు పరిపాలించారు, ఫలానా రాజులు పరిపాలించినప్పుడు ఇలా జరిగింది, ఫలానా వాళ్ళు పరిపాలించినప్పుడు ఇలా జరిగింది, దీనివల్ల లాభం ఎంత జరిగింది, మేలు ఎంత జరిగింది, నష్టం ఎంత వచ్చింది, ప్రజలు ఎంతమంది చనిపోయి, ఈ చరిత్రలు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆ నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా ఉండాలో, ఇలాంటి గొప్ప గొప్ప సంగతులు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఉంటున్న గ్రామాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని మరలా తిరిగి కట్టుకునేటటువంటి గొప్ప వెసులుబాటును చరిత్ర తెలుసుకోవడం ద్వారా. కనుక దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం, పరిశుద్ధ దేవుని మాటలు సెలవిస్తున్న ప్రకారం మనం ఎప్పుడైతే మనము దేవుని సేవ చేయడానికి పవిత్రపరచబడతాము, దేవుని సేవ చేయాలని పవిత్రత కలిగి ఉండడానికి ఆసక్తి కలిగి మనం కొనసాగుతాము, తప్పక ఆ పునరుద్ధీకరణ మనలో పనిచేయడానికి దేవుడే మనకు అవకాశం ఇస్తాడు, సహాయం చేస్తాడు. తద్వారా దేవునిలో మరింతగా మనం తరించగలుగుతామని మనం చేస్తూ, ఆఖరి మాటగా 4వ మాట, మొదటి మాట, మనం ఏదైతే క్రీస్తును అనుసరించడానికి మన సమర్పణను పునరుద్ధరించుకోవాలనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నామో, అలా చేయడం వలన మొదటి సంగతి, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనపై దయ చూపిస్తాడు. రెండవ సంగతి, మనం కలిగిన విశ్వాసాన్ని తదుపరి తరానికి కొనసాగించగలిగేటటువంటి వారిగా, ఆ కోవకు చెందిన వారిగా ఉండగలుగుతాం. మూడవ సంగతి, మనము పవిత్రమైనటువంటి దేవుణ్ణి, పవిత్రమైన హృదయంతో, మనము పరిశుద్ధమైన హృదయంతో దేవుని స్తుతించగలుగుతాం, దేవుని ఘనపరచగలుగుతాం, దేవుని సేవలు తరించగలుగుతాం. ఇక ఆఖరిగా 4వ మాట గనక మనము ధ్యానం చేయగలిగితే, మనము యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22 నుండి 28 వాక్యాల వరకు రాయబడినటువంటి సంగతులు మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధ యోహాను గ్రంథం 10వ అధ్యాయం 22 నుండి 28 వాక్యాల వరకు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపము తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమని. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు. ఇలాగ ముందుకు కొనసాగడానికి చదువుకుంటూ వెళితే గనక ప్రభువు లేఖనాలు అక్కడ దేవుని స్వరాన్ని విన్నారు, దేవుణ్ణి చూశారు, కుమారుడైన యేసుక్రీస్తు వారి రూపంలో ఆయన చేసిన అద్భుతాలను చూశారు, ఆయన వాక్యం చెప్పగా విన్నారు, ఆయన స్వస్థతలు చేయగా చూశారు. అయినప్పటికీ వాళ్ళు దేవుని నమ్మని వారిగా ఉన్నారు, అపనమ్మకం కలిగిన వారిగా, దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తి కలిగి లేని వారిగా ఉన్నట్లుగా అక్కడ మనం పరిశుద్ధ లేఖనాలు అర్థం చేసుకోవాలి. కానీ రోజు ఎప్పుడైతే క్రీస్తును అనుసరించడానికి మనము కలిగినటువంటి సమర్పణను పునరుద్ధరీకరించుకుంటామో, రీఫార్మ్ చేసుకుంటామో, తిరిగి కట్టుకునే ప్రయత్నం చేస్తామో, ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి బలపరుచుకునే ప్రయత్నం చేస్తామో, మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామో, చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఖచ్చితంగా మనం క్రీస్తు స్వరాన్ని వినగలుగుతాం. ఇవాళ చాలా మంది మందిరానికి వస్తున్నారు, కానీ క్రీస్తు స్వరాన్ని వినలేని వారిగాను, గ్రహించలేని వారిగాను, అర్థం చేసుకోలేని వారిగాను, అనుమానంతో జీవిస్తున్నటువంటి వారిగా. ప్రభు ఒక సందర్భంలో అంటాడు, అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను అనుకుంటున్నాను. ఈరోజు ప్రభువును మనం పరిపూర్ణంగా నమ్మేటటువంటి వారిగా, విశ్వసించేటటువంటి వారిగా, ఆయన స్వరాన్ని వినేటటువంటి వారిగా, ఆయనను వెంబడించడానికి సిద్ధపడేటటువంటి వారిగా మనం ఉండాలి. అలాంటి లక్షణం మనలో మనం కలిగి ఉండాలి అంటే ప్రభువు లేఖనాల ప్రకారం, లేక ఈరోజు వాక్య ధ్యానాంశం ప్రకారం క్రీస్తును అనుసరించడానికి మనము కలిగినటువంటి సమర్పణను పునరుద్ధరీకరించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కానీ నమ్మలేని గానిగా, క్రీస్తుని కలిగి ఉన్నాను కానీ వాక్యం విన్నట్లుగానే ఉన్నాను కానీ వినలేని వాడిగా, క్రీస్తుని కలిగి ఉన్నాను కానీ నేను ప్రారంభ దినాల్లో ఏదైతే నేను బాప్తిసం తీసుకునేటటువంటి సందర్భంలో, లేక ఆ ప్రారంభ జీవితంలో, ప్రారంభ ఆత్మీయ జీవితంలో, ప్రారంభ ప్రార్థనా జీవితంలో
అప్పుడు సంఘానికి వెళ్ళేటటువంటి విషయాల్లో ఏదైతే అత్యాశక్తి, ఏదైతే తపన తాపత్రయం కోరిక కలిగి అందరికంటే ముందు నేనే ఉండాలి, మందిరంలో అందరికంటే ముందు నేనే పాడాలి, అందరికంటే ముందు నేనే ఆరాధనలో పాల్గొంపులు పొందాలి, అందరికంటే నేనే దేవుని పనులు ఎక్కువగా ప్రోత్సాహకరంగా ఉండేవాడిగా ఉండాలని భావన, ఉత్సుకత, రక్షణ పొందేటటువంటి మారు మనసు పొందినటువంటి ప్రారంభ దినాల్లో ఏదైతే కలిగి ఉన్నావో, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇవాళ దిగజారిపోయి ఉంటే, ఒకవేళ నీ భక్తి జీవితంలో నువ్వు వెనుకంజ వేసే పరిస్థితుల్లోకి వచ్చేస్తుంటే, ఉదాసీనత కలిగి ఉంటే, ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, నువ్వేదైతే క్రీస్తును అనుసరించడానికి, తిరిగి మరలా జీవితాన్ని కట్టుకోవడానికి ఏదైతే ప్రారంభ దినాల్లో సమర్పణ కలిగి ఉన్నావో, దాన్ని పునరుద్ధరీకరించడం ద్వారా, తిరిగి రీఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడం ద్వారా నీవు తప్పక ప్రభు దయను కనికరాన్ని పొందుకుంటావు. తప్పక నీ విశ్వాసాన్ని తదుపరి తరానికి అందింప చేయగలుగుతాం. తప్పక పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో దేవుని సేవలో తరించగలుగుతాం. తప్పక క్రీస్తు స్వరాన్ని వింటావు, లోబడతావు, విధేయత చూపిస్తావు. ఆయన్ని వెంబడించడానికి నీ జీవితాన్ని ప్రారంభించగలుగుతావు, తిరిగి కట్టుకోగలుగుతావు. ఒకవేళ ఎవరైనా గనక అయ్యో నేను తోలిపోయాను, తొట్టిల్లిపోయాను, పాడైపోయాను, నా విశ్వాస జీవితం నాశనం అయిపోయింది, నా ఆత్మీయ జీవితం పాడైపోయింది, వాళ్ళ మాట వీళ్ళ మాట విని దేవుని మాట వినని బిడ్డగా తయారైపోయాను, నా జీవితాన్ని చేతులారా నేను నాశనం చేసుకుంటా ఉన్నాను, నా ఆత్మీయ జీవితం అంతా కొలాప్స్ అయిపోయింది, నేను భక్తిహీనతలోనికి నడిపించబడ్డాను, ఒకవేళ ఇంకా అని నువ్వు బాధించబడితే, ఒకవేళ నిరుత్సాహం కలిగి ఉంటే, ఒకవేళ దిగులు చెందుతుంటే, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేనున్నానని నువ్వు భావిస్తే, నీ కొరకే ఈ ప్రార్థన, నీ కొరకే ఈ ప్రార్థన, నీ కుటుంబం కొరకే ఈ ప్రార్థన, నీ మంచి భవిష్యత్తు కొరకు, నీ ఆత్మీయ జీవితం కట్టబడడం కొరకే ఈ ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. అవునైనా నిన్ను అనుసరించడానికి ఏదైతే ప్రభువా సమర్పణ కలిగి ప్రారంభ దినాల్లో జీవించామో, ఈరోజు తిరిగి మరలా అదే సమర్పణ ఈ 5 ఏళ్లు గడిచిన తర్వాత, బాప్తిసం తీసుకున్న 10 ఏళ్లు గడిచిన తర్వాత, నిరీక్షణ మారు మనసు కలిగి 20 ఏళ్లు గడిచిన తర్వాత, ఆ సమర్పణను పునరుద్ధరీకరించుకుని మనసుతో నీ బిడ్డలు నింపమని, ఆత్మతో నింపమని, నీ అనుగ్రహంతో నింపమని, అలాగూ జీవిస్తే గనక నాయనా నువ్వు వారి ప్రార్థనలు వింటావని, వారి మీద దయ చూపిస్తావని, నాయనా వారిలో ఉన్న విశ్వాసాన్ని తదుపరి తరానికి చేరవేసేటటువంటి గొప్ప యోగ్యత కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేస్తావని, నాయనా పవిత్రమైన జీవితం జీవించడానికి కృప చూపిస్తావని, నీ స్వరం విని నిన్ను వెంబడించే వారిగా తయారు చేస్తావని, నాయనా వారికి అతి గొప్ప కృప ధన్యతను దయచేస్తావని నీ పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం తండ్రి, ఈరోజు ఎవరెవరైతే సమర్పణ జీవితంలో ఫెయిల్ అయిపోయారో, సమర్పణ జీవితంలో వెనకంజ వేశారో, సమర్పణ జీవితంలో ఏదైతే వాళ్ళు ప్రారంభ దినాల్లో కలిగిన సమర్పణ విషయంలో తొట్టిల్లిపోయారో, భక్తిహీనులైపోయారో, ఈ శక్తి కలిగిన నామంలో వారందరిపై నీ కనికరము, నీ కృప ఉంచమని, తిరిగి మరలా వాళ్ళని కట్టమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను, ప్రోత్సాహపరచమని ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు ప్రారంభ దినాల్లో సమర్పణ కలిగి ఉన్నారో, అట్టి సమర్పణ జీవితాన్ని తిరిగి వాళ్ళు జీవించడానికి నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను, నీ ఆత్మ నడిపింపుతో నింపమని ప్రార్థిస్తున్నాను, నీ అభిషేకముతో నింపి నడిపింపమని ప్రార్థిస్తున్నాను, నీ కృపతో కనికరంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నైనా ఇదిగో నేను ఎంతో మంది బిడ్డలు ప్రభువా, ఇదిగో నేను తూలిపోయాను, తొట్టిల్లిపోయాను, కూలిపోయాను, నా వల్ల కాదే, నేను వాళ్ళ మాట విని ఇలా తయారైన, వీళ్ళ మాట విని ఇలా తయారైన, పరిస్థితులను బట్టి ఇలా తయారైపోవాల్సి వచ్చింది, ఇలా మారిపోవాల్సి వచ్చింది, ఇలా దిగజారిపోవాల్సి వచ్చింది. అయ్యో నేను భక్తిహీనుడనైపోయాను, అయ్యో నేను భక్తిహీనురాలనైపోయాను, దిగులు చెందుతూ, విచారం వ్యక్తం చేస్తూ, బాధపడుతూ, మనోవ్యాకులత కలిగి నీకు మరింతగా దూరమైపోయే పరిస్థితుల్లో సమర్పణ విడిచిపెట్టిన వారు ఉన్నారో, యేసు శక్తి కలిగిన నామములో తిరిగి వారి ప్రారంభ దినాల్లో ఏదైతే సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారో, ఆ సమర్పణ జీవితాన్ని తిరిగి పునరుద్ధరీకరించుకోవడానికి నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ, మోయబడిన గర్భాలు తెరవండి, రోగులను ముట్టండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, నీ కనికరం కృప అనుగ్రహింపచే. చేతి పనులు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, వ్యాపారాలు దీవించండి, వ్యవసాయాన్ని దీవించండి, కుటుంబాలను కట్టండి. దేశవ్యాప్తంగా నైనా ప్రాంతాల వారీగా సేవ చేస్తున్న సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, కుటుంబాలను కట్టండి, కృప చూపించి కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన దేశంలో ఉన్నటువంటి అలజడులు, దేశంలో ఉన్నటువంటి అల్లకల్లోల పరిస్థితులు నజరుడిని యేసు శక్తి కలిగిన నామములో బంధిస్తూ ఉన్నాను. ఓ చక్కటి పరిపాలన గావించే మనసు నాయకులకు అనుగ్రహింప చేయడం ద్వారా అధికారులు పని చేయడానికి సహాయం చేయండి, కృప చూపించండి. సేవలు దీవించబడ్డానికి, విస్తరించబడ్డానికి, సరిహద్దులు విశాలపరచడానికి ఆత్మల పంట కోయబడ్డానికి కృప చూపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ, ముఖ్యంగా తండ్రి ఈ 2వ దిన ఉపవాస ప్రార్థనా కూడికలో మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. రాగల దినాలలో అటు కృపతో నింపి నడిపింప చేసి సహాయం చేయమని నీ ప్రియబిడ్డల్ని నన్ను అందరినీ సమర్పిస్తూ మీ చేతుల్లోకి అప్పగిస్తూ, నాయన మేము పూర్వపు సమర్పణ జీవితం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని పునరుద్ధరీకరించుకొని ముందుకు కొనసాగిపోయే భాగ్యము చేత నింపమని ప్రార్థన ఆలకించమని
ఈ ప్రార్థన, ఈ మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి పొంది కొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమె. థ్యాంక్ యూ మై బిలవ్డ్ ఫ్రెండ్స్, బ్రదర్స్, ప్రియా స్నేహితులారా. సాయంకాలం ఇంగ్లీష్ సర్వీస్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి కృప చూపించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే పంపించండి, తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ.